గది కప్పిపుచ్చుకోవడానికి శాతగాని దెబ్బలు నోటుకొచ్చేది తోటి మాట మాట్లాడతారు. ప్రజలందరికీ అర్థమైంది, పొరపాటు జరిగింది, తప్పు జరిగింది, మోసపోయినాం, మాయ మాటలు మోసపోయినాం, ఆ మాయ నుంచి బయటపడ్డాం. మరి అది దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. ప్రజలకు ఏదైతే మోసపోయినరో అసలు భారతదేశ చరిత్రలో ఓటేసిన మాత్రాన్ని మోసపోయిన వాళ్ళ వచ్చింది ఫస్ట్ టైం మన రాష్ట్రంలో. ఓటేసినాక 4 రోజులకైనా కేసీఆర్ అని కూడా ముఖ్యమంత్రి విడిగినట్లని ప్రతి ఒక్కరు బాధపడరు. ఆ బాధపడేటని ప్రతిరోజు అదే బాధ. కానీ ఏం చేయాలి, ఒక్కసారి చేయగలిగితే కదా 5 ఏళ్ళు ఏడవలసింది. కానీ 5 ఏళ్ళు ఏడవకుండా కొంచెం మనకు మళ్ళీ అవకాశం వచ్చింది. మున్సిపల్ ఎలక్షన్ వచ్చినాయి, మన గ్రామ పంచాయతీ ఎలక్షన్ టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు అపోజిషన్ పార్టీ 10%, 7-8% వచ్చింది. మొన్న మనకు 40% సీట్లు వచ్చింది. 40% సీట్లు మనకు వచ్చాయి, మనకు మొత్తం తెలంగాణ రాష్ట్రం. అదే మన గవర్నమెంట్ వాళ్ళకి ఎంత వచ్చింది, కాంగ్రెస్ 5-6%, బీజేపీ అంతా కలిసి 7-8% వచ్చింది. ఇప్పుడు మన మున్సిపల్ ఎలక్షన్ కూడా ఖచ్చితంగా రాష్ట్రం అంతా బ్రహ్మాండంగా వాతావరణం ఉంది. 40-50% సీట్లు మనకు వస్తాయి. ఎక్కడ చూసినా మంచి వాతావరణం, ప్రజలు ఆలోచిస్తామని ఆలోచన చేయాలి కూడా. మీరు ఒకటే చెప్పాలి, ఇంగ్లీష్ ఒకటే చెప్పాలి. బాకీ కార్డు మంచిదా? కాంగ్రెస్ పార్టీ ఎంత బాకీ ఒకరొకరు కానీ బాకీ కార్డు తిరిగి చెప్పాలి. మరి ఆ బాకీ నెరవేర్చనే వాళ్ళకి ఓటేయాలి. ఇంకోటి ఆ పనులు జరగాలంటే ఓటేయాలి. వాళ్ళు ఎన్ని వాగ్దానాలు, నోటుకు వచ్చిన తొలి మాట, నోటుకు వచ్చి అబద్ధ మాటలు మాట్లాడారు. అవకు 4,000, తాతకి 4,000, కోడలు 2,500, కళ్యాణ పెళ్లికి తుల బంగారం, రైతులకు 12,000 రైతు బంధు, బోనస్ ఇస్తామని ఏమి అన్ని మోసపోయి, రుణమాఫీ కాలేవారికి బోనస్ వస్తలేదు. రైతు బంధు మన టైంలో కేసీఆర్ గారు ప్రతి 6 పంటకు సరిగ్గా టక్కా టైంకి వచ్చేది పడేది. ఎంత ఇబ్బంది ఉన్నా, ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా, కరోనా టైంలో 2 సంవత్సరాలు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డా కూడా ఆటోమేటిక్గా ఏ దాటినా సరే రైతులు కాకపోతే రైతుల బంధు పడేది. ఇలా 4 సార్లు 3 సార్లు ఒకటేసారి ఇచ్చింది. ఆ ఒక్కసారి కూడా మనం పెట్టిన పైసలే. ఎలక్షన్ల ముందు మనం రెడీగా పెట్టిన పైసలు ఎలక్షన్ తర్వాత ఇచ్చింది ఆపి. తర్వాత సొంతంగా 1 రూపాయి కూడా ఇవ్వలేదు, రైతు బంధు రాలేదు. బోనస్ ఇస్తున్నా, బోనస్ గప్పాలు కొడుతున్న బోనస్ ఎవరికి వస్తలేదు, రైతులకు ప్యాడీ బోనస్ ఏమి వస్తలేదు. మరి ఏమి చేయని వాళ్ళు ఓట్లు ఎట్లా అవుతారు వాళ్ళు చేయాలి. ఇప్పుడు ఒకటే మనం గిల్లీలు తిరిగి ఇంకేం ఆడవాళ్ళకి చెప్పాలి, తెలుగులకు చెప్పాలి, రైతులకు చెప్పాలి. అవి మన స్కీములన్నీ వాళ్ళు అమలు చేసే కావాలంటే కారణం కొట్టారు. ఇప్పుడు పొరపాటు మళ్ళీ చేయకూడదు ఎప్పుడే చెబుతుంది, ఏం చేయకుండా మళ్ళీ ఓటేసినట్టు అవుతుంది. అంటే అది చేయకుండా మళ్ళీ ఏమంటారు, ఏం చేయకుండా ఓటేసారు, ఇక మళ్ళీ ఏం చేయాల్సిన అవసరం లేదు అనుకుంటారు. కాబట్టి కారు గుర్తుకు ఓటేస్తే ఆ స్కీమ్లను వస్తాయి. రావడానికి ప్రెషర్ పడతాయి, కానీ అంత కాకుండా కొంతనే వస్తాయి. అందులో అంత జరిగే శాతం కాదు. మందులు లేవు. మన కోరికలో కుక్క కడితే అక్కడ మందు లేక మామూలు పోవచ్చు వచ్చాయి. అది ఒక్కటే కాదు, ఏ మందులు లేవు, డాక్టర్ వాళ్ళు లేరు, తాను సరిగ్గా లేదు. ఆ జడ్చర్లు 100 పడక హాస్పిటల్ కట్టి బ్రహ్మాండంగా దాన్ని ఇనాగరం చేస్తే ఇప్పుడు దాని స్టాఫ్ లేక మనం 30 పడకలు తీసుకొచ్చాం. 30 100 చేస్తే దాన్ని 100 పడక 30 తీసుకొచ్చాం. ఈ రకంగా మనం చేసిన పనులను కంప్లీట్ చేయడానికి వాళ్ళకి చేతనవుతుంది. అసలు వాళ్ళు సిగ్గుగా కూడా కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ 10 ఏళ్ళు అని మాట్లాడుతున్నారు. మనం 10 ఏళ్ళు కూడా చేసిన పని వాళ్ళు 70 ఏళ్ళు కూడా చేయలేదు. మన స్వతంత్రం వచ్చిన తర్వాత 70 సంవత్సరాలు, 50 సంవత్సరాల పైన కాంగ్రెస్, 15-16 సంవత్సరాలు తెలుగుదేశం వాళ్ళ ప్రభుత్వం నుండి కనీసం మనిషి జీవించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం చేత కానీ ఏంటి మరి 70 ఏళ్ళ నుండి వాళ్ళు కలిసి తాగడానికి నీళ్ళు చేత కానీ, కరెంటు లేకుంటుండే, రోడ్డు లేకుంటుండే, అద్వార పరిస్థితి.
మరి తాగట 70 ఏళ్ళు పాలన చేసి కాంగ్రెస్ వాళ్ళు 50 ఏళ్ళు ప్రభుత్వం ఉండి కనీసం తాగడానికి నీళ్ళు దద్దామని మన గురించి మాట్లాడారు. మొత్తం ఇన్ని సంవత్సరాల్లో ఒక రామరాజ్యం లాగా ఒక మంచి పరిపాలన అందించాలంటే కేసీఆర్ గారు అందించారు. కేసీఆర్ టైంలో మన ప్రభుత్వ టైంలో అందరూ సంతోషంగా ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు కింది నుంచి మీ వరకు ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయదారులు కావచ్చు, కార్మికులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఆనందంగా ఉన్నారు. ఊర్లో అంతా పండగ వాతావరణం కూడా, గ్రామాలన్నీ సస్యమైనవి, గ్రామాలన్నీ వసతులు కల్పించడం జరిగింది. పల్లెలు కావచ్చు, అవసరం అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగింది. మీకు కరెంటు తెలుసు ఎట్లుంటుంటే ఎప్పుడు వస్తుంది తెలియకుండా ఎప్పుడు పోతుంది తెలియకుండా. మరి మన ప్రభుత్వం వచ్చినాక 6 నెలల్లోనే 24 గంటలు కరెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్ గారు. మళ్ళీ 24 గంటలకు మళ్ళీ 12 గంటలకు అయింది. మీకు 12 గంటలు కదా కరెంట్ రైతులకు 12 గంటలు వస్తున్నాయి. మరి ఇది కనీసం ఇంకోటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మిషన్ భర్త కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రతి గ్రామానికి నీళ్ళు ఇస్తే ఆ మిషన్ భర్త స్కీమ్ నడపడానికి చేతనైతే వరకు మెయింటెనెన్స్ చేతనైతే ఫిల్టర్ అయితే నీళ్ళు వస్తారు చాలా దగ్గర. అంటే మనం చేసిన దాన్ని మెయింటైన్ చేయడం కూడా శాతం అవుతుంది. కరెంట్ 24 గంటలు చేసి అది మళ్ళీ 24 నీళ్ళు కాదు శాతం అవుతలేదు. ఏ పని శాతం అంతవరకు మాట్లాడుతున్నాం. ఎటువంటి గ్రామాలు బ్రహ్మాండంగా మన 10 సంవత్సరాల్లో అన్ని రకాల అందరూ ఎవరు ముఖాలు సంతోషం ఉంది. పండుగ వాతావరణం ఊర్లోనే పండుగలు. ఊర్లో పోతే గుండ్రై పండుగ చేస్తుంది, బోనాల పండుగలు, బతుకమ్మ పండుగలు, ప్రతి ఇంట్లో పండుగలు, ప్రతి ఇంట్లో కూడా పండుగ జరుగుతుంది. అంతకుముందు లేకున్నా కాబట్టి పండుగలు జరపలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయం మంచిగా ఉంది, పంటలు మంచిగా పడినాయి, రైతులకు మంచి పొలాల ధరలు పెరిగినాయి, పంటలు పండినాయి, పొలాల ధరలు పెరిగినాయి. ప్రతి రైతు మొక్కలో సంతోషం ఉంది. కింది నుంచి మీద ప్రతి ఒక్కరు కూడా ప్రతి చిన్న వ్యాపారం చేసే నుంచి పెద్ద వ్యాపారం అందరూ కూడా సంతోషంగా ఉంది. ఏ ఊళ్ళో చూసినా పండగలే. మేము మాకు పండుగలు అటెండ్ కానీ ఇబ్బంది అవుతుండే. పండుగ ఊర్లో పండుగలు అవుతుండే, ఇంటి సొంత పండుగలు చేస్తుంది ప్రతి ఇంట్లో. అంతకుముందు ఎవరు బర్త్డే చేయకూడదు, ఈ చీర కడకాలు దూది కడకాలు చేయకూడదు, తొట్ట పండుగ చేయకూడదు. ఒక పెళ్లి చేస్తేనే అబ్బా పెళ్లి చేసినా ఇబ్బంది పడేది. ఇలా పెళ్లి చేసిండ్రు, పిల్ల పడితే మన పిల్లకి తొట్ల పండుగ చేసిండ్రు. తొట్ట పండుగ కనుక పెద్దగా అయితే మన బస్సు పడుతుంది, ప్రతి ఇంట్లో బస్సు చేస్తున్నారు. దాని తర్వాత మన పెద్దగా దగ్గర ఇంకో పండుగ చీర కట్టించడం కానీ దోతి కట్టించడం కానీ తర్వాత పెళ్లి. ఇన్ని రకాల ప్రతి ఇంత పండుగలు వాతావరణం ఉంటాయి. మన పండుగ వాతావరణం ఇప్పుడు ఏ వాతావరణం వచ్చింది, మన పాత వాతావరణం వచ్చింది. మన టైంలో సైకిల్ ఉన్నారు, మోటార్ సైకిల్ ఉన్నారు, మోటార్ సైకిల్ ఉన్నారు, కార్లు ఉన్నారు. ఇప్పుడు కార్లో డీజిల్ లేదు. కొన్న కార్లకు ఇన్స్టాల్మెంట్ కడతారు, ఇప్పుడు డీజిల్ లేదు. కొన్న కార్లకు డీజిల్ లేదు, గ్రామాలకు ట్రాక్టర్లకు డీజిల్ లేదు. నిజంగా కూడా మన తెలంగాణ జాతి మీద ఆయన పట్టుకొని నోటికి వచ్చిన మాట మాట్లాడు. ఏం పద్ధతి, ఏం సంస్కారం. మన జిల్లా ఇద్దరు పోతున్నది, మామనాడు జిల్లా ఇద్దరు పోతున్నది. ఈ కొడగల్ ప్రజలు ఇది తల వస్తున్న పరిస్థితి వస్తున్నారు. ఇటువంటి మాటగా మాట్లాడే మళ్ళీ అవే తోటి మాటలు, నోరు తెరిస్తే అవే తోటి మాటలు. కాళేశ్వరం కూలింది అంటాడు, 8 లక్షల కోట్లు అంటాడు. 8 లక్షల కోట్ల అప్పు వీళ్ళు ఒకే వేదిక ఉన్నాడు. ఒకటే వేదిక మీద జూపల్లి కృష్ణ 6 లక్షల కోట్లు అప్పు అయిందంటే, ఇంకొక ఆయన బట్టి 7 లక్షల కోట్లు అప్పు అయితే ముఖ్యమంత్రి 8 లక్షల కోట్లు. అంటే వాళ్ళు ఇష్టం వచ్చారు 5-6 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు 8 లక్షలు అప్పు చేసిన కేసీఆర్ అని మాట్లాడుతున్నారు. బుద్ధుండాలి సార్. అన్ని రోజులు అంటే మాట్లాడినారు. ఆ మధ్య కింద పార్లమెంట్ లో క్లియర్ గా వస్తుంది కదా.